తమ ఆమె భర్త విషయాల్లోని అతను సంతోషంగా ఉండటం కోసం ఒకని తోట అతన్ని చంపేసి ఆ తోట లాగేసుకునేది. చూశారండి ఆమె పరిస్థితి ఎలా ఉందంటే, తర్వాత భయంకరంగా వ్యభిచారిణిగా ఆమె పై నుంచి కిందకి నెట్టేస్తే కింద పడి చనిపోతే కుక్కలు వచ్చి ఆమె రక్తాన్ని నాగుది. తర్వాత అతన్ని తన బిడ్డలను దుర్మార్గులుగా పెంచుకుంది. తర్వాత ఇంకా స్త్రీలు ఉన్నారు. హేరోదియా ఒక సేవకుడు ప్రాణం తీసింది. ఒక సేవకుడిని దగ్గర చేయగలదు, ఒక సేవకుడిని దూరం కూడా చేయగలదు. షునేమిరాలనే ఆమె భర్తతో ఏమని చెప్పిందంటే, ఏమండి మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరు? దైవజనుడు అని చెప్పి, అసలు చూడండి స్త్రీలు ఏ విధంగా ఉంటారు. భర్తకు చెప్పి తమ ఇంటి పైన ఏం కట్టింది? ఒక గది కట్టి ఇచ్చింది. ఎవరకు? దైవజనుడు. ఎవరతను? ఎలీషా గారికి. మరి ఒక సేవకుడికి ఆశ్రయం ఇచ్చింది. హేరోదియా ఏం చేసింది? ఒక సేవకుడు అంటే ఒక ప్రవక్తను, యాహాను గారిని ఏం చేసింది? తలకాయ తీపిచ్చేసింది. ఇలా బైబిల్ గ్రంథంలో చెప్పుకుంటూ వెళితే స్త్రీలు మంచి చేసిన స్త్రీలు ఉన్నారు, అదే విధంగా ప్రాణాలు తీసిన స్త్రీలు కూడా ఉన్నారు, ప్రాణాలు కాపాడిన స్త్రీలు ఉన్నారు, ప్రాణాలు తీసిన స్త్రీలు ఉన్నారు. ఒక వ్యక్తిని మంచిగా ఉండే విధంగా చేసిన స్త్రీలు ఉన్నారు, మెంటలోని చేసిన స్త్రీలు కూడా ఉన్నారు. ఈ విధంగా ఉన్నారు. ఈ రోజున స్త్రీలు ఎరలో యవనస్తులు పడిపోయి తిరిగేసి, అంటే వాళ్ళ కోసం తిరిగి వీళ్ళు తిరిగితే వాళ్ళు పడతారో లేదో వస్తారో లేదో కానీ వీళ్ళు మాత్రం ఏమైపోతున్నారంటే పిచ్చోళ్ళు అయిపోయి ట్రైన్ కింద తలగా పెట్టి ఉరి పోసుకొని మందు దాగి చనిపోవడం జరుగుతుంది. ఫేస్బుక్లోని ఒక ఆమె ఒక విషయాన్ని పోస్ట్ చేసిందంట. చేస్తే ఆ వ్యక్తి ఆమె ఒకరిని తర్వాత ఒకరిని తర్వాత ఒకరిని అట్ట సుమారు 400 మందిని లైన్లో పెట్టేసిన తర్వాత ఆమె పుట్టినరోజు వచ్చింది. ఆ పుట్టినరోజుకి నాకు ఐఫోన్ కావాలని మెసేజ్ పెట్టిందంట. ఈ 400 మంది ప్రేమికులు ఈ 400 ఐఫోన్లు కొని ఇచ్చారు. సుమారు ఒక్కొక్కటే ₹1,00,000 దాకా ఉండొచ్చు. అవన్నీ ఆ ఫోన్లన్నీ తీసుకొని ఆమె వాటినన్నిటిని మార్కెట్లో అమ్మేసి 40 లక్షలు వాటిని తీసుకొని ఆమె వెళ్ళిపోయింది. ఇక కనపడలేదు. అంత డబ్బు వచ్చిన తర్వాత ఇంక కనపడిద్దా? ఈ 400 మంది వీళ్ళలో సగం మంది అప్పు చేసి ఆ ఫోన్ కొని ఆమెకు ఇచ్చారు. వీళ్ళలో ఎంతమంది చనిపోయి ఉంటారు, ఎంతమంది పిచ్చోడు అయిపోయి ఉంటారు. చూశారండి ఒక స్త్రీ చేసే విధానం చూసారా ఏ విధంగా ఉందో. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు, లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.